గుడ్ ఆఫ్టర్నూన్ టీఓన్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. దిల్సుఖ్ నగర్ లో జంట పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు సందర్శించారు. దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, రామచంద్రరావు తదితర నేతలతో కలిసి సంఘటనా స్థలంలో వివరాలను సేకరించారు. పేలుడు జరిగిన తీరును స్థానికులకు వెంకయ్య వివరించారు. ఆ తర్వాత ఆయన ఆసుపత్రులకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. పేషెంట్ల పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళ నేపథ్యం అంటే వాళ్ళ కుటుంబం వాటి బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు లేకపోతే ఉద్యోగ నిమిత్తం డిగ్రీ పూర్తి చేసుకొని వచ్చిన వాళ్ళు సాయంకాలం పూట కాసేపటి బయటకు వస్తే ఘటనలో వాళ్ళు తీవ్రంగా గాయపడడం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వైద్యశాలలతో నిత్య సంబంధం పెట్టుకొని కావాల్సిన అవసరాలను కూడా తీర్చి అత్యంత మంచి వైద్యాన్ని అందించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. వాళ్ళకి కావాల్సిన తాత్కాలిక సహాయాన్ని కూడా వెంటనే అందించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంది. హైదరాబాద్ జంట పేలుళ్లలో ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. పేలుళ్ల చిక్కుముడి విప్పేందుకు ఉగ్రవాదుల లింకులను ఒక్కొక్కటిగా బయట పెడుతోంది. పేలుళ్ల కోసం రైకి నిర్వహించిన మక్బూల్, అసాద్, ఇమ్రాన్ అనే ముగ్గురు తీవ్రవాదులకి రాజు భయ్యా అనే వ్యక్తి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అతని కోసం వేట మొదలుపెట్టారు. హైదరాబాద్ బాంబు పేలుళ్లలో గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ గర్భిణి కడుపులో బిడ్డ చనిపోయింది. బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ అంతా హృదయ విదారకంగా ఉంది. వివిధ పార్టీల నేతలు, వీఐపీలు బాధితులను పరామర్శించారు. హైదరాబాద్ వరుస పేలుళ్ల సంఘటనలో గాయపడిన వారు దిల్సుఖ్ నగర్ ఓమ్ని హాస్పిటల్లో 21 మంది, నాంపల్లి కేర్ హాస్పిటల్లో 20 మంది, బంజారాహిల్స్ కేర్లో 3, మలక్పేట యశోద హాస్పిటల్లో 14 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఓమ్ని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఎడమ కన్ను పోయింది. 2 చెవులు వినికిడి శక్తి కోల్పోయాయి. 3 పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పారు డాక్టర్లు. 14 సర్జరీస్ అయినాయి. లింబ్ సర్జరీస్ కానీ మైనర్ సర్జరీ, మేజర్ సర్జరీ ఏవైతే కానీ మొత్తానికి 14 మెంబర్స్కి సర్జరీస్ అయినాయి. వాళ్ళందరూ ప్రస్తుతానికి అయితే స్టేబుల్గా ఉన్నారు విత్ మినిమం కాంప్లికేషన్స్. 22 అడ్మిషన్లో మొత్తం మనం సర్జరీ చేసింది 14 మెంబర్స్ అండి. 14 మెంబర్స్లో అరౌండ్ మేజర్ కేసు అంటే దుర్గా ప్రసాద్ అంటున్నాడు. ఆయనకు లాంగ్ బోన్ ఇంజరీ విత్ ఫింగర్ ఇంజరీ ఉందన్నమాట. వాళ్ళకంతా ఫీమర్ నేలింగ్ అంటారు, ఫీమర్ నేలింగ్ సర్జరీ అదన్నీ చేసినాము. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అన్ని నడుస్తున్నాయి అనమాట. టోటల్ క్రిటికల్ కేర్ ఏరియాలో 5 మెంబర్స్ ఉన్నారనమాట. సెకండ్ వన్ ఈజ్ రాజేందర్ రెడ్డి. ఆయనకు లాంగ్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, టిబియా క్రష్ ఇంజరీ ఉంది, ప్లస్ లెఫ్ట్ ఫుట్ క్రష్ ఇంజరీ కూడా ఉందన్నమాట. ఆయనకు కూడా ఇప్పుడు ప్రజెంట్ వైటలీ స్టేబుల్ ఉన్నాడు, ప్లస్ ఈజ్ అండర్ క్రిటికల్ కేర్ అబ్జర్వేషన్ ఓన్లీ. నాంపల్లి కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 3కి సీరియస్ గా ఉంది. వీరిని బంజారాహిల్స్ కేర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రిటికల్ గా ఉన్న 3లో లక్ష్మి అనే గర్భిణి కడుపులో శిశువు మృతి చెందింది. మరో 2కి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. 19 ఇయర్స్ బాయ్, ఆ పిల్లవాడికి 2 ఊపిరితిత్తులకు బాగా తీవ్రంగా దెబ్బ తగిలింది. ఆ అబ్బాయి వెంటిలేటర్ మీద ఉన్నాడు. గాలి తీసుకోవడానికి కష్టం అయిపోయి సాచురేషన్స్ అనేవి తక్కువ ఉన్నాయి. వెంటిలేటర్ మీద పెట్టాము. ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాడు. ఇంకొక పేషెంట్ విజయ్ ప్రసాద్ అనే పేషెంట్ ఉన్నాడు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆయన కూడా లంగ్ కంటూషన్స్ ఉన్నాయి, సివియర్ లంగ్ ఇంజరీస్ ఉన్నాయి. 23 ఇయర్స్ సివియర్. తర్వాత లంగ్ కంటూషన్ 2 ఊపిరితిత్తులు కూడా డ్యామేజ్ అయింది. తర్వాత ఆయన వీపు మీద అంతా కూడా చాలా తూట్లు పడిపోయినట్లుగా అయిపోయి మొత్తం యూజ్ అయిపోయింది. ఈ తల వెనక భాగంలో అంతా కూడా మొత్తం పచ్చడి అయినట్లు అయిపోయింది. మొత్తం అన్ని కుట్లు వేసి బ్లీడింగ్ అంతా కంట్రోల్ చేసి ఇప్పటికి 8 బాటిల్ రక్తం ఎక్కించి ప్రస్తుతానికి బీపీ మెయింటైన్ అవుతుంది.
బట్ ఆయన కండిషన్ ఇంకా స్టిల్ క్రిటికల్గానే ఉంది. పేలుళ్లలో ఒకే కుటుంబానికి చెందిన 7గురికి తీవ్ర గాయాలై కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన హటియా నాయక్ తన మనవడి గుండె జబ్బు చికిత్స కోసం కుటుంబ సభ్యులతో హైదరాబాద్కు వచ్చి తిరిగి వెళ్తుండగా పేలుళ్లలో గాయాల పాలయ్యారు. 7గురు ఒక ఇంట్లోనే అల్లుడిదే కాలు పోయి తీసేసారు, బిడ్డదే కాలు ఇరిగింది. అల్లుడిదే కాలు తీసేసిర్రయ్య, ఆ బిడ్డదే కాలు ఇరిగింది. నాది పోయినా లేదు, ముసలోళ్ళకి మాది పోయినా లేదు. పాప ఆయన ఇప్పుడు ఇద్దరు చిన్న పిల్లగాళ్ళు, వాళ్ళు సాధే దేవుడు పెట్టే దేవుడు, కాలు ఒక చేయి పోయినా టాటర్ గిట్ట తోలు, అది ఇది లేదు అది లేదు, ఇట్లా మా పిల్లగాళ్ళు సాధేది ఇట్లా. మా మరిదికి సార్ కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి మొత్తం తీసేశారు సార్. మా ఎవరాలకు కూడా తీసేశారు, కాళ్ళు పక్కబడింది సార్. మా అత్తమ్మకి సార్, మా పిన్నికి సార్, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్, పాపకు బాబుకు అందరికి సార్ హార్ట్ ప్రాబ్లం వల్ల మేము బాధపడుకుంటూ వస్తే ఇంత అన్యాయం జరుగుతుందని మేము అనుకోలేదు సార్. మా ఇంట్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇక కేర్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించేందుకు నేతలు, వీఐపీలు వచ్చారు. అటు క్షతగాత్రుల బంధువులు కూడా హాస్పిటల్కు వచ్చినప్పటికీ వీఐపీ సెక్యూరిటీ పేరుతో పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితుల బంధువులు పోలీసులతో వాదనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బాధితుల బంధువులు హాస్పిటల్ గేట్ ముందే బైఠాయించే ప్రయత్నం చేయగా పోలీసు ఉన్నతాధికారులు సర్ది చెప్పి పంపించారు. వీఐపీలు నేతల రాకతో రాత్రి వరకు కేర్ హాస్పిటల్లో హడావుడి నెలకొంది. వచ్చిన వారంతా ముక్త కంఠంతో దాడిని ఖండించారు. హైదరాబాద్ జంట పేలుళ్ల మృతులకు ఘన నివాళులర్పించారు రాష్ట్ర ప్రజలు. ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టవద్దని కోరారు. దారుణ మారణకాండకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మానవతావాదులు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత మానవ హక్కుల సంఘం హైదరాబాద్లో శాంతి ప్రదర్శన నిర్వహించింది. కాచిగూడ నుంచి చార్మినార్ వరకు ప్రదర్శన జరిగింది. ఇంత దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హక్కుల కార్యకర్తలు. మరోవైపు కూకట్పల్లిలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను ఉరితీసి నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్లో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమంపై రాష్ట్రమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. బాధితులకు సంఘీభావంగా విజయవాడలో శాంతి ప్రదర్శన నిర్వహించారు ముస్లింలు. టెర్రరిస్టుల దమనకాండను ముస్లిం సమాజం క్షమించదన్నారు ప్రదర్శకులు. ఉగ్రవాదులెవరైనా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, లేకుంటే వారిని ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేశారు ప్రదర్శన నిర్వాహకులు. నిన్న అమాయకులు వారు తమ పనులు చేసుకొని ఇళ్లకి వెళ్ళేటువంటి సమయం అది. ఆ సమయంలో వారి మీద ముద్రువాత పడడం ఏదైతే ఉందో, వారిని చంపడం ఏదైతే ఉందో, ఇది చాలా అమానుషమైనటువంటి చర్య. ఈ పని చేసినటువంటి వాళ్ళు మానవులే కాదు, వాళ్ళు దుశ్చర్యకు పాల్పడినటువంటి వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఏ ప్రదేశానికి చెందిన వారైనా సరే, వారి వెంటనే పట్టుకొని వారిని కఠినంగా శిక్షించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. బీజేపీ కార్యకర్తలు విజయవాడలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోవైపు యూత్ కాంగ్రెస్ కూడా నిరసన ర్యాలీ నిర్వహించింది. అనంతపురం జిల్లా వాసులు జంట పేలుళ్లపై భగ్గుమన్నారు. ఉగ్రవాద దాడులను ఖండిస్తూ జిల్లాలోని హిందూ ముస్లింలు సమైక్యంగా ర్యాలీ తీశారు. దాడుల్లో చనిపోయిన అనంతపురం స్టూడెంట్ ఆనంద్తో పాటు ఇతర మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. నెల్లూరులో రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జరిగాయి. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను ఉరితీశారు నిరసనకారులు.
ఉగ్రవాద ముష్కరుల కర్కశకాండపై ప్రకాశం జిల్లా ప్రజలు ఆగ్రహించారు. ఒంగోలు, పొదిలి పట్టణాల్లో కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జంట పేలుళ్లకు నిరసనగా విద్యార్థి సంఘాలు కర్నూలులో శాంతి ర్యాలీ నిర్వహించాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు విద్యార్థి నేతలు. ఉగ్రవాదుల ఉన్మాద చర్యపై సాగర తీరం నిరసన హోరు వినిపించింది. హైదరాబాద్ జంట పేలుళ్లను నిరసిస్తూ విశాఖవాసులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఓల్డ్ టౌన్ ఏరియా కోట వీధిలో స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ సభ్యులు కొవ్వొత్తులు, కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. నర్సీపట్నంలో సిపిఐ కూడా శాంతి ర్యాలీ నిర్వహించింది. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు ప్రదర్శనకారులు. శ్రీకాకుళంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మహాత్ముడి విగ్రహం దగ్గర కొవ్వొత్తులు వెలిగించి జంట పేలుళ్ల మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రంలో మతాలు, కులాలు, గ్రూపులు, ప్రాంతాలు అన్నిటికీ అతీతంగా దేశం ఐకమత్యంతో దీన్ని ఎదురొడ్డి పోరాడాల్సిందే. ఇందులో సెకండ్ థాట్ లేదు. కానీ ఈవేళ ఇలా పెట్టేగిపోవడానికి కారణం ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. కడపలో కూడా నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. విద్యార్థులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్లో జంట పేలుళ్ల బీభత్సంపై తిరుపతిలో నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, వ్యాపార, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. మహబూబ్ నగర్ జిల్లాలో జర్నలిస్టులు ర్యాలీలు నిర్వహించారు. ఏపీడబ్ల్యూజే, ఏపీఈఎంఏ నేతృత్వంలో షాద్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, కొత్తకోట, ఆత్మకూరులో పాత్రికేయులు క్యాండిడ్ మార్చ్ నిర్వహించారు. దేశ సమగ్రతకు పెను సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని ఏకతాటిపై నిలబడి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున ర్యాలీల్లో పాల్గొన్నారు. నిన్న దిల్షుక్ నగర్ దగ్గర జరిగిన బాంబు పేలుళ్లలో మరణించిన వారందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. ఇలాంటి ఉగ్రవాద శక్తుల్ని మీరు, మేము అందరం కలిసి సంఘటితమై ఎదుర్కొంటాం. హైదరాబాద్ జంట పేలుళ్లలో అసువులు బాసిన వారికి కరీంనగర్ విద్యార్థులు నివాళులు అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల పైశాచిక చర్య మీద రాష్ట్రమంతా నిరసన పెల్లుబుకుతోంది. కవుల హృదయాలు స్పందించాయి. వరంగల్లో బాపురావు అనే కవి రాసిన గేయాన్ని ఆయన కుమారుడు అరవింద్ ఆలపించాడు. చెల్లెలి చావుతో అక్క ఒక్కతే ఎక్కి ఎక్కి ఏడ్చింది, అమ్మను తలచి కూతురు వగచి కుప్పకూలిపోయింది. అయ్యో ఏమిటి పాపం, ఎవరిది శాపం, దరిచేరనీయదాలోకం. బాంబు పేలుళ్లకు నిరసనగా పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. మృతులకు నివాళులర్పించి బాధితులకు సంఘీభావం తెలిపారు రాష్ట్ర ప్రజలు.